గుత్తులు గుత్తులుగా కాస్తాయి, పచ్చగా మరియు నల్లగా ఉంటాయి. నక్కకు అందక పుల్లనయ్యాయి. అవేమిటి? జవాబు ద్రాక్ష పండ్లు. ఇంటికి కాపలా కాస్తుంది, అలికిడి అయితే అరుస్తాడు. మనుషులపై ప్రేమకు విశ్వాసానికి మారుపేరు. వాడు ఎవడు? జవాబు పెంపుడు కుక్క. పొడవాటి వాహనం చక్రాల పైన నడుస్తుంది. 100 మందిని తన కడుపులో పెట్టుకుని ఎన్నో ఊళ్ళు తిప్పుతుంది. అదేమిటి? జవాబు బస్సు. నల్లటి రంగులో ఉంటాను, చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తాను. న్యాయ స్థానంలో లాయర్లు నన్నే ధరిస్తారు. నేనెవరిని? జవాబు నల్లకోటు. ఒకసారి కన్ను గీకితే చాలు, మీ నవ్వును, ప్రయాణపు జ్ఞాపకాలను జీవితాంతం పదిలంగా బంధిస్తుంది. అదేమిటి? జవాబు కెమెరా. సరిగా ఏడాదికి ఒకసారి వస్తాను. నా పైన కొవ్వొత్తులు వెలుగుతాయి. కత్తితో కోస్తే అందరికీ తీపి పంచుతాను. నేనెవరిని? జవాబు పుట్టినరోజు కేక్. పండ్లన్నిటిలో రాజును నేను. వేసవిలో మాత్రమే వస్తాను. పచ్చగా ఉన్నప్పుడు పులుపు, పండాక అమృతం లాంటి తీపి. నేనెవరిని? జవాబు మామిడి పండు. గుండ్రటి బంతిని కాదు కానీ నాది నారింజ రంగు దేహం. వలిసి చూస్తే లోపల పుల్ల పుల్లని తీయ తీయని తొనలు. నేనెవరిని? జవాబు నారింజ పండు. పసుపు పచ్చని చొక్కా, వలిస్తే తీయని గుజ్జు. కోతులకు మరియు ఏనుగులకు నేను ఎంతో ఇష్టం. నేనెవరిని? జవాబు అరటి పండు. తెల్లటి గుజ్జు, ఎర్రటి తోలు. రోజు నన్ను తింటే డాక్టర్లకు ఇక సెలవు. నేనెవరిని? జవాబు యాపిల్ పండు. పొడవైన ఇనుప పాము, పగలు రాత్రి ఆగకుండా పరిగెత్తుతుంది. కూత పెడితే ఊరంతా వినబడుతుంది. అదేమిటి? జవాబు రైలు బండి. సముద్రం ఒడ్డున ఉంటుంది, ఊరికి స్వాగతం పలుకుతుంది. తలుపులు లేని అతిపెద్ద ద్వారం. అదేమిటి?
జవాబు ముఖద్వారం, గేట్వే. మెడ కదపకుండా నిలబడుతుంది, కదిలే బొమ్మలన్నింటినీ తనలో బంధించి తెరపై చూపిస్తుంది, అదేమిటి? జవాబు వీడియో కెమెరా. వేడి నీళ్ళల్లో వేస్తే గట్టి పడుతుంది, కింద పడేస్తే చితికిపోతుంది, అదేమిటి? జవాబు కోడిగుడ్డు. నల్లని బల్లపై తెల్లని నాట్యం, అరిగిపోతూనే అందరికీ జ్ఞానాన్ని పంచుతుంది, అదేమిటి? జవాబు శుద్ధ ముక్క. గదిలో ఒక మూల కూర్చుంటుంది, బటన్ నొక్కితే చాలు ప్రపంచాన్నంతా మీ ముందుకు తెస్తుంది, అదేమిటి? జవాబు టెలివిజన్. చూడటానికి ఆకులా ఉంటుంది, ఆకుపచ్చని రంగులో ఉంటూ పచ్చికలో గెంతులు వేస్తూ ఉంటుంది, అదేమిటి? జవాబు మిడత. పగలంతా కనపడకుండా దాక్కుంటుంది, రాత్రిపూట మేల్కొని ఆకాశంలో పహారా కాస్తాడు, వాడెవడు? జవాబు చందమామ. పుట్టగానే నల్లగా ఉంటుంది, యవ్వనంలో ఎర్రగా మండుతుంది, వృద్ధాప్యంలో తెల్లబడి రాలిపోతుంది, అదేమిటి? జవాబు బొగ్గు. పుట్టగానే నల్లగా ఉంటుంది, యవ్వనంలో ఎర్రగా మండుతుంది, వృద్ధాప్యంలో తెల్లబడి రాలిపోతుంది, అదేమిటి? జవాబు బొగ్గు. ముక్కు మీద కూర్చుంటుంది, రెండు చెవులను పట్టుకుంటుంది, కళ్ళకు దారి స్పష్టంగా చూపిస్తుంది, అదేమిటి? జవాబు కళ్ళజోడు. అడవిలో పుడుతుంది, అడవిలో పెరుగుతుంది, ఇంటికి వచ్చి మజ్జిగ కుండలో తైతిక్కలాడుతుంది, అదేమిటి? జవాబు కవ్వం. తోకతో నీళ్లు తాగుతుంది, తలతో అందరికీ వెలుగునిస్తుంది, అదేమిటి? జవాబు ప్రమిద లేదా దీపం. తల లేదు కానీ మొండెం ఉంది, చేతులు ఉన్నాయి కానీ వేళ్ళు లేవు, అదేమిటి? జవాబు షర్ట్ లేదా చొక్కా. 100 చిలకలకు ఒకటే ముక్కు, అదేమిటి? జవాబు అరటిగెల. ఎర్రని శరీరం, ఆకుపచ్చని తోక, తీయగా ఉంటూ భూమి లోపల దాక్కుంటుంది, అదేమిటి? జవాబు క్యారెట్. పచ్చని కోటలో ఎర్రని రాజు, ఆ రాజు చుట్టూ నల్లని సైనికులు, అదేమిటి? జవాబు పుచ్చకాయ మరియు గింజలు. పైకి విసిరితే కిందకు వస్తుంది, కిందకు విసిరితే పైకి ఎగురుతుంది, అదేమిటి? జవాబు బంతి. చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ మీ ముఖాన్ని మీకు స్పష్టంగా చూపిస్తుంది, అదేమిటి?
జవాబు అద్దం. బక్క పలసని వాడు అందరికీ బట్టలు కుట్టి ఇస్తాడు, తను మాత్రం ఏమీ వేసుకోడు, వాడెవడు? జవాబు సూది.